మనం చెప్పబోయే టాపిక్ వచ్చేసి హిక్విజన్ ఇండోర్ ఆర్ అవుట్డోర్ ఐఆర్ స్పీడ్ డూమ్ కెమెరాని అన్బాక్సింగ్ చేస్తున్నాము. సీల్ పీస్ ఇలా ఉంటుంది మీకు పర్ఫార్మెన్స్, దాని ఆప్షన్స్. హిక్విజన్ కెమెరాస్ ఎప్పుడు కూడా సీల్ ప్యాక్స్లో వస్తాయి. మీకు జనరల్గా చూపిస్తున్నాను. సీలింగ్ ఎలా ఉంటుందంటే మీకు ఇలా ఉంటుంది సీలింగ్. హిక్విజన్ ఇండోర్ కెమెరా స్పీడ్ డూమ్ కెమెరా అన్బాక్సింగ్. ఇప్పుడు ఏంటంటే ఈ హిక్విజన్ కెమెరాస్కి ఎప్పుడు కూడా ఇట్లా వైట్ కలర్ సిల్వర్ కలర్లో ఉంటుంది, వైట్ సిల్వర్ కలర్లో. ఈ సీల్ ఏంటంటే ఎవరు కూడా మాఫింగ్ చేయడానికి లేకుండా అట్లా చేస్తారు. కొంతమంది ఏంటంటే యూజ్డ్ కెమెరాస్ కూడా పెట్టేసి అట్లా చేస్తారు కాబట్టి అది లేకుండా ఈ సీల్ అనేది వస్తుంది. ఈ సీల్ని ఇప్పుడు నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను. కెమెరా వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ప్యాకేజ్ కానీ చాలా స్టాండర్డ్ మెయింటైన్ చేసే కంపెనీ. మనకి ఫస్ట్ వచ్చేసి బేస్ వస్తుంది. బేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీరు చూసినట్టయితే నేను 1 by 1 అపియరెన్స్ ఇస్తాను మీకు. కెమెరా వచ్చేసి ఈ విధంగా ప్యాకింగ్లో అయితే ఉంటుంది మనకి. ఇది వచ్చేసి స్పీడ్ డూమ్ కెమెరా. దగ్గర దీని వెయిట్ వచ్చేసి 2 kgs 1.5 kg వరకు ఉంది. ఇలా ఉంటుంది, ఈ విధంగా అయితే ఉంటుంది కెమెరా ప్యాకింగ్ కానీ. దాన్ని ఇది వచ్చేసి ఐపీ కెమెరా 2 MP రేంజెస్లో. ఐపీ కెమెరాస్ అంటే ఇది ఉంది మీకు జనరల్గా ఈ కోడ్స్ వస్తాయి కదా. ఇది వచ్చేసి అలారంకి, ఇది వచ్చేసి డీసీ పవర్కి, ఇది వచ్చేసి ఆడియోకి. ఈ మల్టిపుల్ వ్యూస్ అనమాట. ఎంత స్టాండర్డ్గా ఉంది చూడండి, వైరింగ్ కానీ క్వాలిటీ కానీ. ఇది వచ్చేసి కెమెరా పడిపోకుండా హ్యాంగ్ చేసుకోవడానికి పైన పెడతాం కాబట్టి ఎలా ఉంటుందో చూసుకోవడానికి. దీంతోపాటు మీకు ఇక్కడ రాసి చూడండి, రిమూవ్ దిస్ ఆఫ్టర్ ఇన్స్టలేషన్ అని. ఈ విధంగా ఈ పార్ట్స్ అనేవి అయితే మనకి స్పీడ్ డూమ్లో ఐఆర్ డూమ్లో వస్తుంది. పీటీజెడ్ కెమెరా అంటే ఇలా ఉంటుంది. మీకు క్వాలిటీ స్టాండర్డ్స్ చూడండి, మొత్తం అంతా పైన కానీ కింద బేస్లో వాటర్ లేకుండా వైర్ క్వాలిటీ కానీ డూమ్ అదే ఇలా మనకి 360 degrees తిరుగుతుంది అనమాట. ఇలా తిరుగుతుంది మళ్ళీ ఇంకోటి అప్ డౌన్ అవుతుంది. ఇది దీన్నే పీటీజెడ్ అంటారు అనమాట. ప్యాన్ టిల్ట్ జూమ్, దీన్ని పీటీజెడ్ అంటారు. ఈ విధంగా అయితే మనకి హిక్విజన్ స్టాండర్డ్స్ కంపెనీ చాలా స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తుంది. ఈ విధంగా అయితే ఈ కెమెరా ఉంటుంది. అడాప్టర్ వరకు వచ్చేసరికి ఇది కూడా స్టాండర్డ్ అడాప్టర్. మనకి 12 volts నుంచి 3.33 amp వరకు కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు 40 voltage, ఇది 40 volts వరకు ఉంటుంది. దాని స్పెసిఫికేషన్స్ మీరు జూమ్ ఇన్లో చూసుకోవచ్చు. తర్వాత మనకి బ్రాకెట్ వచ్చేసి కెమెరాకి ఇలా ఫిక్స్ అవుతుంది. ఇవన్నీ ఇలా వచ్చేసి ఇలా ఫిక్స్ అయిపోతుంది కెమెరా జనరల్గా. ఈ బేస్ వచ్చేసి మన బోల్కి కనెక్ట్ అవుతుంది. కనెక్టర్స్ అన్నీ లోపల ఉంటాయి. మనకి స్టాండర్డ్గా ఉంటుంది. లుక్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. వాటర్ వైర్తో ఇలా జారకుండా రస్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనం వేసే వైర్కి రస్ట్ రాకుండా లైఫ్ స్పాన్ కూడా, కెమెరా లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది. ఇలా ఉంటుంది ప్యాకెట్. ఇది ఎప్పుడు పడేయొద్దు, అంటే జనరల్గా ఎప్పుడు పడేయొద్దు. ఈ విధంగా అయితే పీటీజెడ్ కెమెరా
ఉంటుంది. చూడండి, వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు నేను చెప్పినవన్నీ అర్థమవుతాయి.